2 PM స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నరేష్ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలను మీడియాకు వివరించనున్నారు పోలీసులు. స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డిది మొదటి నుంచి నేర చరిత్రే. శ్రీనివాస్ రెడ్డి గతంలో మావోయిస్టు ఉద్యమంలో పనిచేశారు. ఆస్తి కోసం సొంత తల్లిదండ్రులతో పాటు అన్నను చంపేసిన రాక్షసుడు శ్రీనివాస్ రెడ్డి. అదే క్రూరత్వాన్ని కూతురు ప్రేమ కథలోనూ చూపించాడు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ ఫోన్ లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. ప్రవీణ్, అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? పోలీసులు ఏమంటున్నారు? అయితే పోలీసులు మాత్రము ఇప్పటికే శ్రీనివాస్ రెడ్డితో పాటు ఈ కేసులో మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేసినట్లు మనకు పూర్తిగా వివరాలు కూడా వెల్లడించడం జరిగింది. అయితే మధ్యాహ్నం ఈరోజు పూర్తిగా 3 గంటల పాటు విచారణ కొనసాగించారు. విచారణ పూర్తయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే మనం చూడొచ్చు, ఏదైతే శ్రీనివాస్ రెడ్డి హత్య చేసిన తర్వాత నరేష్ ను ఇక్కడే ఇదే ప్రాంతంలోనే హత్య చేసినటువంటి ఘటన మనకు స్పష్టంగా కనపడుతుంది. శ్రీనివాస్ రెడ్డి పొలంలోనే ప్రస్తుతం మనం ఉన్నాము. అయితే ఈ కేసు వ్యవహారంలో గతంలో పోలీసులు కూడా పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేశారు. ఈ విషయం పైన పోలీసులు మొదటి నుండి కొద్ది వరకు అనుమానం వ్యక్తం చేసినప్పటికీ ఏదైతే నరేష్ అదృశ్యమయ్యాడన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే ఈ విషయం పైన మాత్రము నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకొని పూర్తి స్థాయిలో పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపడితే ఆ పోలీసులకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకే పోలీసులు ఏదైతే శ్రీనివాస్ రెడ్డి ఏదైతే పొలంకి వచ్చి అక్కడ గమనించడం జరిగింది. అక్కడ పూర్తిగా నరేష్ ను అతి కిరాతకంగా హత్య చేసి ఇక్కడ తగలబెట్టినటువంటి ఆనవాళ్లు కూడా పోలీసులు స్పష్టంగా చూడడం జరిగింది. ఆ విషయాన్ని స్వయంగా శ్రీనివాస్ రెడ్డి తన పొలం లో కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూడొచ్చు, ఇదే ప్రాంతంలోనే శ్రీనివాస్ రెడ్డి నరేష్ ను హత్య చేసినటువంటి ఘటన మనకు స్పష్టంగా కొన్ని ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. పోలీసులతో పాటు ఏదైతే నిందితులు ఎవరైతే ఉన్నారో వారు స్వయంగా పొలానికి వచ్చి ఎక్కడైతే ఖననం చేశారో ఆ విషయాలన్నింటినీ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఘటనలో మాత్రం పోలీసులు గతంలో చాలా సార్లు వీరిపై అనుమానం వ్యక్తం చేసి అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా ఎటువంటి విధంగా పోలీసులు విచారణలో వాళ్ళు వెల్లడించినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ప్రధానంగా నరేష్ ని ఇక్కడ హత్య చేసి తగలబెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ మొత్తం అంతా నరేష్ మృతదేహం అంతా పూర్తిగా ఏదైతే మొత్తం ఖననం అయిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం ప్రధానంగా చూడొచ్చు, ఇక్కడ స్వాతి ఆత్మహత్య ఘటన తర్వాత స్వాతి అంత్యక్రియలు కూడా పక్కనే నిర్వహించారు, ఈ ప్రాంతంలోనే నిర్వహించారు. అయితే ఏదైతే కులాంతర వివాహం చేసుకున్నారన్న ఒక కోపంతోనే నరేష్ ను కూడా హత్య చేసినట్లు పోలీసులు విచారణలో వెల్లడించారు. తన కూతురిని ఎక్కడైతే ఖననం చేశారో దాని పక్కనే నరేష్ ను కూడా అంతం చేయాలని ఒక పక్క ప్రణాళికతోనే తనని హత్య చేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రధానంగా ఈ కేసు వ్యవహారంలో మాత్రము ఏదైతే స్వాతి తండ్రి శ్రీనివాస్ రెడ్డితో పాటు అతని చిన్నాన్న తర్వాత బాబాయ్ కుమారుడు కూడా ఈ హత్యలో పాల్గొన్నట్లు కూడా పోలీసులు కూడా వివరాలు వెల్లడించడం జరిగింది. అయితే వారిద్దరిని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని కూడా విచారణ చేపట్టారు. ఈ యొక్క ఘటన జరిగిన తర్వాత వారిని విచారించిన తర్వాత మరొక కోణం కూడా పోలీసులకు వెలుగులోకి వచ్చింది. ఎందుకంటే స్వాతి హత్యనా అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేసినటువంటి విషయాలు కూడా మనకు వెలుగులోకి వచ్చాయి. అయితే స్వాతి ఆత్మహత్య చేసుకొని ఉండింటే స్వాతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఎవరు, ఆమె ఆత్మహత్యకు ప్రేరేపించినటువంటి వ్యక్తులు ఎవరన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా 3 గంటల పాటు ఎల్బీ నగర్ డీసీపీ ఆధ్వర్యంలో కూడా విచారణ చేపట్టారు. ఏదైతే స్వాతి వీడియోలు కూడా కొన్ని లీక్ అవ్వడం జరిగింది. ఆ వీడియోస్ ను స్వయంగా శ్రీనివాస్ రెడ్డే వాటిని రికార్డ్ చేసి మీడియాకు పోలీసులు కూడా పంపించినటువంటి విషయాలన్నీ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలాయి. మనం చూడొచ్చు, ప్రధానంగా పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి
గ్రామస్తులు కూడా చేరుకోవడం జరిగింది. శ్రీనివాసరెడ్డి గురించి ఎవరే కానీ మాట్లాడడం లేదు, ఎందుకంటే తనకు గతంలో కూడా చాలా నేర చరిత్ర ఉంది. ఆ విషయాలన్నింటినీ ఒకవేళ చెప్పినట్లయితే తమపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది, కాబట్టి ఎటువంటి విధంగా మేము చెప్పమంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తెగేసి చెప్తున్నటువంటి విషయాలు కూడా మనకు స్పష్టంగా కనపడుతున్నాయి. ఏదేమైనప్పటికీ ఈ కేసులో మాత్రము ఇటు స్వాతి ఆత్మహత్య కేసు కావచ్చు, ఇటు నరేష్ హత్య కేసు, ఈ రెండు కేసులు కూడా పూర్తిగా పోలీసులు రెండు కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా శ్రీనివాసరెడ్డితో పాటు అతనికి సహకరించినటువంటి స్వాతి బాబాయి, తర్వాత స్వాతి బాబాయ్ కుమారుడు కూడా ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో సిపి ప్రెస్ మీట్ పెట్టి విషయాలన్నీ కూడా వెల్లడించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. నిజంగా హత్య చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏదైతే పరువు ఏదైతే కులాంతర వివాహం చేసుకోవడం వల్లే జరిగిందా, లేకోకుంటే స్వాతి నరేష్కి సంబంధించిన విషయంలో ఏవైనా వెల్లడించడంతో ఆ కోపంతో హత్య చేశాడా అన్న విషయాలన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం కనపడుతుంది. మరోవైపు స్వాతి ఆత్మహత్య ఘటనకు సంబంధించిన విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. సిపి ఈరోజు 5 గంటల సమయంలో వెల్లడిస్తే తప్ప పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశాలు కూడా కనపడడం లేదు. అయితే ఇప్పటి వరకు మాత్రం హెచ్ఎంటీవీ ఇన్వెస్టిగేషన్ లో ఏదైతే స్వాతికి సంబంధించిన విషయంలో కూడా అనుమానం వ్యక్తం చేసింది, తర్వాత నరేష్ను కూడా హత్య చేసింది శ్రీనివాసరెడ్డి అని గతంలో కూడా చాలా సార్లు చెప్పినప్పటికీ పోలీసులు చూసి చూడుకున్నట్లు వ్యవహరించారన్నది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఏదైతే నరేష్ తల్లిదండ్రులు కోర్టుకు వెళ్లి ఖచ్చితంగా నరేష్ ఎక్కడున్నా తమకి కావాలి, నరేష్ను వెంటనే పట్టుకునే విధంగా చూడాలంటూ కూడా తల్లిదండ్రులు కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు సీరియస్ కావడంతోనే పోలీసులు పూర్తిగా కూడా పొలిటికల్ యొక్క ఏదైతే వారి మీద ఇంప్రెషన్ ఉన్నప్పటికీ కూడా కొద్ది వరకు పోలీసులు కొద్ది అలసత్వం ప్రదర్శించారు. కాబట్టి ఖచ్చితంగా నిన్న రాత్రి జరిగినటువంటి విషయంలో మాత్రము శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో కూడా వెల్లడించినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. దాని ఆధారంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఘటనా స్థలానికి తీసుకువచ్చి ఇదే ప్రాంతంలోనే నరేష్ ను హత్య చేసినట్లు కూడా శ్రీనివాసరెడ్డి వెల్లడించినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అయితే ప్రవీణ్, మనం ఇక్కడ ఒక విషయాన్ని కీలకంగా చూస్తే 1వ తేదీ నుంచి నరేష్ కనిపించకుండా పోయాడు. అయితే ఇన్ని రోజులు పోలీసులు జాప్యం చేయడానికి కారణం ఏంటి? ఒకవైపు శ్రీనివాసరెడ్డిది నేర చరిత్ర అని తెలుస్తూనే ఉంది, తన అన్నని తల్లిదండ్రులని ఆస్తి విషయంలో హత్య చేశాడని తెలుస్తూ ఉంది. పోలీసులు ఇన్ని రోజులు జాప్యం చేయడానికి కారణం ఏంటి? కేవలం రాజకీయంగా ఒత్తిడిలేనా, లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చా? అవి ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయ ఒత్తిళ్లు ఉండడం వల్లే శ్రీనివాసరెడ్డిని అదుపులోకి తీసుకొని కూడా ఎటువంటి విధంగా వివరాలు సేకరించడంలో పోలీసులు అలసత్వం ప్రదర్శించారనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే నరేష్ 1వ తారీఖున తాను అదృశ్యమయ్యాడన్న తెలిసిన వెంటనే ముందుగా వారి తల్లిదండ్రులు కూడా ఏదైతే శ్రీనివాసరెడ్డిపై అనుమానం వ్యక్తం చేశారు, పోలీసులు కూడా అదే సమాచారాన్ని ఇవ్వడం జరిగింది, పిటిషన్లు కూడా అదే పేర్కొన్నారు. కానీ పోలీసులు మాత్రము శ్రీనివాసరెడ్డిని అప్పుడు తాత్కాలికంగా అదుపులోకి తీసుకొని వారిని విచారించిన తర్వాత వదిలేయడం జరిగింది. దానిపైన నరేష్ యొక్క అదృశ్యం కావచ్చు, నరేష్ ఆ హత్యకు సంబంధించిన విషయంలో పూర్తి వివరాలు సేకరించినట్లయితే ఆ రోజే బట్టబయలయ్యేది. అయితే పోలీసులు కొద్ది వరకు అలసత్వం ప్రదర్శించారు. ఇందులో కొద్ది వరకు రాజకీయ ఒత్తిళ్లు ఉండడం వల్లే ఈ ఇంత అలసత్వం ఉందనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ విషయాల్లో మాత్రము శ్రీనివాసరెడ్డి స్వయంగా పోలీసులకు నిన్న రాత్రి విచారణలో వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో పోలీసులు కూడా పూర్తి సమాచారం అందించడం జరిగింది. మనం చూడొచ్చు, ఈ ప్రాంతం అంతా నిర్మానుషంగా ఉంటుంది, ఎటువంటి విధంగా జనతాకిడి ఉండదు. ఈ ప్రాంతానికి తీసుకువచ్చి అతి కిరాతకంగా హత్య చేసి అతన్ని తగలపెట్టినటువంటి ఘటన సంచలనం సృష్టిస్తుంది. పోలీసులు కూడా ఘటనా స్థలానికి వచ్చి ఇక్కడ జరిగినటువంటి హత్యకు సంబంధించిన విషయాల్లో కొన్ని పూర్తి ఆధారాలు కూడా సేకరించడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా 5 గంటల సమయంలో కూడా పోలీసులు పూర్తిగా వెల్లడించే అవకాశాలు కూడా స్పష్టంగా కనపడుతున్నాయి. ఒక శ్రీనివాసరెడ్డి గురించి ఒక వ్యక్తి కూడా మాట్లాడడం లేదంటే అతనికి ఎంతవరకు నేర చరిత్ర ఉందనేది మనకి ఇట్లే అర్థమవుతుంది. ఒక్క గ్రామస్తులు కూడా దాదాపు ఇక్కడ వందలాది మంది గ్రామస్తులు వచ్చారు, వారెవరూ కూడా శ్రీనివాసరెడ్డి గురించి కానీ వారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి నేర చరిత్ర ఆధారంగా తమపై కూడా దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎటువంటి విధంగా వారు మాట్లాడడానికి ముందుకు రాని పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే పోలీసులు మాత్రం ఈ విషయాన్ని ఏ విధంగా ముందుకెళ్తారు, నిజంగా శ్రీనివాసరెడ్డిని శిక్షించాలంటూ కూడా నరేష్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా తాము పిటిషన్ దాఖలు చేసిన రోజే ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి తమ కొడుకుని ఖచ్చితంగా చంపేశాడని మేము చెప్పినప్పటికీ పోలీసులు అలసత్వం ప్రదర్శించారు. ఆ రోజే ఒకవేళ నిజంగా శ్రీనివాసరెడ్డిపై అనుమానం వ్యక్తం చేసి అదుపులోకి తీసుకొని విచారించినట్లయితే ఆ రోజే బట్టబయలయ్యేదనేది కూడా నరేష్ తల్లిదండ్రులు కూడా ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గోపి, నిర్మానుష్య ప్రాంతమా లేక జనసంచారం ఉన్న ప్రాంతమా? ఇంతవరకు గ్రామస్తులు ఎవరు స్పందించకపోవడానికి ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి బ్యాక్గ్రౌండే కారణం అనుకోవచ్చా?
100%. ఎందుకంటే మనకి ఈ ప్రాంతం చూసినట్లయితే మనము నిర్మానుష్యమైనటువంటి ప్రదేశం మనం చూడొచ్చు. ఇదే ప్రాంతమే, ఎందుకంటే ఇది ఒక నిర్మానుష్యంగా ఉంటుంది. ఇటు ఎటువంటి విధంగా జన సంచారం కూడా లేని ప్రదేశం, ఎందుకంటే ఊరికి చాలా లాంగ్ అంటే చాలా డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ ప్రాంతంలో తీసుకువచ్చి తనని హత్య చేసి పూర్తిగా తగలబెడితే ఎవరు కనుకోరనే ఉద్దేశంతోనే పక్క ప్లాన్ తోనే ఈ యొక్క ఘటన చేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో మొత్తం అంతా కూడా పూర్తిగా టైర్లతో తనని అంటించి చంపేసినట్లు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. పోలీసుల విచారణలో కూడా శ్రీనివాసరెడ్డి అదే వెల్లడించాడు. అయితే ఎక్కడైతే స్వాతి ఆత్మహత్య చేసుకున్న తర్వాత అంత్యక్రియలు జరిగాయో దాని పక్కనే ఇతన్ని కూడా హత్య చేసి అతన్ని తగలబెట్టినటువంటి విజువల్స్ కూడా మనకు ఎక్స్క్లూజివ్ గా హెచ్ఎం టీవీలో మనం చూడొచ్చు. అయితే పోలీసులు కూడా పూర్తి వివరాలన్నింటినీ కూడా ఏదైతే శ్రీనివాసరెడ్డి అతని తమ్ముడు తర్వాత కుమారుడు ముగ్గురు కలిసి హత్య చేసినట్లు కూడా పోలీసులు విచారణలో వెల్లడైంది. అయితే ఈ హత్య వెనుకున్నటువంటి వ్యక్తులు ఇంకా ఎవరైనా ఉన్నారన్న కోణంలో కూడా పోలీసులు ప్రస్తుతం దర్యాప్తును ముమ్మరం చేశారనుకోవచ్చు. అయితే ఈ హత్య జరిగిన తర్వాత ఈ విషయాలన్నింటినీ ప్రవీణ్, ఇక్కడ ఒక విషయం ఏంటంటే స్వాతి 16వ తేదీన ఆత్మహత్య చేసుకుంది. నరేష్ 1వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అంటే నరేష్ని ఇన్ని రోజులు కనిపించకుండా దాచి స్వాతి చనిపోయిన తర్వాత నరేష్ని అక్కడికి తీసుకొచ్చి హత్య చేశారు అనుకోవచ్చా, లేకపోతే నరేష్ని ఇన్ని రోజులు ఎక్కడ ఉంచారు, అసలు పోలీసులు ఏమంటున్నారు? అయితే నరేష్ని చంపి అనని ఏదైతే తగలబెట్టిన తర్వాతే స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఎందుకంటే మే 1వ తారీఖున హైదరాబాద్కు వచ్చి అక్కడి నుండి భువనగిరికి వచ్చిన తర్వాత నరేష్ 2వ తారీఖు నుండి కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు కూడా నరేష్ తల్లిదండ్రులు కంప్లైంట్ చేయడం, అయితే అదృశ్యమయ్యాడంటూ కూడా ఒక కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటికి స్వాతి మాత్రం బ్రతికే ఉంది. ఎందుకంటే ఈ విషయాలన్నిటినీ కూడా స్వాతికి కూడా తెలిసే ఉంటాయి. ఎందుకంటే స్వాతిపై కూడా కుటుంబ సభ్యులు పూర్తి స్థాయిలో కూడా ఒత్తిడి తెచ్చిండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తను మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుందా లేకపోతే ఇందులో వేరే కోణం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా పోలీసులు మాత్రం పూర్తిగా వివరాలన్నీ కూడా సేకరించడం జరిగింది. ఈ రోజు సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఈ వివరాలన్నీ కూడా వెల్లడించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే స్వాతి ఆత్మహత్యకు గల ప్రేరేపించినటువంటి వ్యక్తులు కూడా వీరే అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే కొన్ని వాట్సాప్ లో వచ్చినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలు కూడా స్వయంగా వీళ్ళే రికార్డ్ చేశారనేది కూడా పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణకు రావడం జరిగింది. ఆ విషయాలన్నింటినీ కూడా కోర్టు ముందు ఉంచుతారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా నరేష్ తల్లిదండ్రులు పూర్తిగా ఇప్పటికే పోలీసులకి చెప్పడం జరిగింది, మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. రైట్, అది నరేష్ ప్రేమ కథ సినిమా కథను తలపిస్తోంది. మరి కాసేపట్లో పోలీసులు మీడియా ముందుకు నిందితులను ప్రవేశపెట్టబోతున్నారు. అప్పుడు కానీ ఈ విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు